జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు? ఆయన గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పదవి చేశాడు. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ఇవాళ నీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నువ్వు ఎందుకు రావట్లేదు? ప్రతిపక్ష హోదా లేకపోతే నువ్వు జగన్మోహన్ రెడ్డి కాదా? నేను జగన్మోహన్ రెడ్డి అనుకోరా? ఇవాళ వచ్చి ఎందుకు మరి నువ్వు వెళ్తుంటే జనాలు తండాలుగా 500 రూపాయలు పులిహోర బిర్యానీ ప్యాకెట్ ₹1,000 ఇచ్చేసి జిల్లా స్థాయిలో మొత్తం 5-7 జనాలు తీసుకొచ్చేసి నేను బేబస్ చేస్తున్నావే, ఆ బేబస్ మీద అసెంబ్లీకి రా, నీ సత్తా చూపించుకుంటూ బాగుంటది కదా. మాట్లాడు. 11 మంది నువ్వు మాట్లాడలేవా? జనాలు తీసుకెళ్లి రోడ్ల మీద జనాలను ఇబ్బంది పెడుతున్నావు. ఆ ఇబ్బంది పెట్టకుండా నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడేవనుకో, నీ నియోజకవర్గం కాదు మొత్తం నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు రాష్ట్రం కోసం ఏమైనా ఏమైనా సాగబాధలు ఉన్నాయనుకో మాట్లాడు. గవర్నమెంట్ నిలదీయు. నేను అరిచేస్తారు జనాలు. నువ్వు ఏమి చేయకుండా జిల్లాల పర్యటనలు చేసేసి ఎవడో బోకరోళ్ళు అందరూ కూడా ఆ స్టేషన్లో ఉంటే ఆ బోకరోళ్ళు పలకరించడం సామాన్య మానవుడు పలకరించు. నీలా కార్యకర్త మీ కార్యకర్త చాలా మంది చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇబ్బందులు ఉన్న కార్యకర్త పలకరిస్తారు కానీ మటర్లు మానభంగాలు చేసిన వాళ్ళని మీరు పలకరిస్తే మిమ్మల్ని ఎవరు హర్షించరు. మీ దగ్గర ఉండేది అంతా కూడా తాగుబోతులు, బ్రోకర్లు, గంజా బ్యాచ్ వీళ్ళు మాత్రమే. మీ దగ్గర ఉన్న నాయకులందరూ కూడా ఇప్పుడు మీరు ఒక్కొక్క టార్గెట్ ఏం పెడుతున్నారు? నేను పలానా నియోజకవర్గం వస్తున్నాను, ఆ నియోజకవర్గం నువ్వు ఒక 5,000 మంది తీసిరా. టార్గెట్ పెట్టేస్తున్నా. వాడికి సీట్ వస్తుందో తెలియదు పాపం. ఆడు మటుకు శుభ్రంగా గొల్ల చేసేసుకుంటున్నాడు. అలాగే 7 ఉంటే 7కి 25,000 మంది జనాలు తీసుకొచ్చేయండి. మీదే డబ్బులు ఖర్చు పెట్టేయండి. రేపు పొద్దున ఎలక్షన్ మీరు ఇలా డబ్బులు ఖర్చు పెడితే మీ సీట్లు అని చెప్పేసి ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఉన్నారు 2-3 అన్న ఇలా మొత్తం మా వాళ్ళు గొల్ల చేసుకుంటున్నారు తప్ప రెండోది ఏం లేదు. సీట్లు వస్తాయి లేదు, గ్యారంటీ లేదు. ఆ రోజు ఎవరు సీట్ వస్తే ఆడికే సీట్ ఇస్తారు. మీరు ఎవరు కష్టపడితే ఎవరు గ్రౌండ్ లో పనిచేస్తే వాళ్ళకి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తారు. మీరు అలా కాదు. ఎంతమంది పొడి చేశారు, ఎంతమంది మానభంగం చేశారు, ఎంతమంది గంజా ఎత్తి బలితో తొక్కిచ్చేశారు. అలాంటి వాళ్ళకే మీరు ఆదరిస్తారు. మంచివాడికి ఆదరించండి. మీ పార్టీ 3 పువ్వులు 6 కాయలు ఉంటుంది. లేదంటే గన్నీరు ఇప్పుడు అందరూ కూడా పాలల్లోని ఏదో కలిపితే చాలా తీగా ఉంటది. మీరు పాలల్లో గన్నీరు పప్పు కలిపే టైప్ పార్టీ అయిపోయింది మీ ఆఖరికి. గన్నీరు పప్పు తాగితే వస్తారు వాళ్ళు. అలాగా మీ ప్రాణం ఉంటున్న వరకు ఉంచుతారు. ప్రాణం ఓపిక తగ్గిందంటే కూడా తీసి పక్కన పడేస్తారు. అలా అడగా చేయకుండా మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో మరి మాట్లాడండి. ప్రజల కోసం మాట్లాడండి. ప్రజలు ఏమైనా మిమ్మల్ని హర్షించారనుకోండి, రేపు పొద్దునేమో మీరు మాటలు బట్టి ప్రజలు హర్షిస్తారేమో. మిమ్మల్ని మాట్లాడడం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గాని, మిగతా మంత్రులు గాని ఛాన్స్ అవ్వరు. ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ రాదు కాబట్టి మిమ్మల్ని తగులుతారని భయం మీద మీరు అసెంబ్లీ రావట్లేదు. మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక భారతీయ పౌరుడిగా ఆగస్టు 15కి జెండా వందనం చేస్తారు. అలాంటిది ఒక 5 ఏళ్ళు చేసిన ఒక సీఎం గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని రాలేదంటారు? వాళ్ళు జెండా వందనం గతంలో సీఎం ఉన్నప్పుడు ఆయన ఫ్లాగ్ వాషింగ్ చేశారు. ఫ్లాగ్ వాషింగ్ చేసినప్పుడు జాతీయ గీతం పాడలేని అందరూ కూడా అక్కడ ఉన్నారు. జనగణమనోడు ఎత్తాడు ఆపేశాడు. అందులో ఆయనకి జగన్ గారికి అనుమానం ఏంటంటే మా వాళ్ళకి ఎవరికి జాతీయ గీతం పాడడం రాదు, జెండా ఎగరేసాడు వేస్ట్ అని చెప్పేసి ఆయన జెండా ఎగరేయడానికి రాలేదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి. పోనీ ఎక్కడో కూడా మీ పార్టీ ఆఫీసులో కాదు మీ ఇంట్లో గాంధీ గారి ఫోటో పెట్టి దండేసి ఏదో ప్రజలకి సందేశం ఇచ్చారనుకోండి, చాలా బాగుండేది. ఇవాళ మీరు జాతీయ జెండా కూడా ఎగరేయలేదంటే దాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో, మీ పీక్ ఏ లెవెల్కి వెళ్ళిపోతున్నారో మీరు ఆలోచించుకోండి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కనీసం ఆయన నివాసం దగ్గర కూడా జెండా వందనం చేయకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని అసలు మీరు ఎలా చూస్తారు? ఆయన నివాసులు చేయక బొత్స సత్యనారాయణ ఎగిరించాడు జెండా. ఆయన నివాసులు ఆయన జెండా ఎగరేయాలి కానీ పార్టీ ఆఫీసులో పార్టీ ఆఫీసులో ఎవడు నియోజకవర్గంలో ఎవడు జిల్లాలో వాళ్ళ నాయకులు అనే వాళ్ళు ఆ ఏరియాలో ఉంటాయి కదా. ఇప్పుడు మీకు అధికారం లేదు, మీకు ఏ గవర్నమెంట్ ఆఫీసులు పిల్లలు, మీ వీధులు ఉంటాయి, మీ సంఘాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు జెండాలు ఎగరేయాలి కానీ మీ నాయకుడు వచ్చి ఎక్కడో బెంగళూరులో మీరు వెళ్ళి జెండాలు ఎగరేయడం అంటే దీనికి అసలు అది ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. అసలు ఈ రాజకీయాలు వీళ్ళకి రాజకీయం తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేది కూడా నాకు తెలియదు. ఈ మధ్య ఎవరో ప్రసాద్ అని హైదరాబాద్ లో ఉంటున్నాడు, విశ్లేషకుడు. ఇవాళ చూసాను నేను యూట్యూబ్ లో. అసలు ఏం చెప్తున్నాడంటే వీళ్ళకి ఏమీ తెలియదు చుట్టుపక్కల అంటున్నాడు. ఆడికి బాగా పోషించారు. ఇప్పుడు ప్యాకేజ్ అందట్లేదు. ఆడు మొత్తం కడిగేస్తున్నాడు. అలా చేసుకోకండి. ప్రజల్లోకి రండి. ప్రజల కోసం మాట్లాడిన అసెంబ్లీలో ప్రజలు ఏం తీర్పిస్తారు అనేది చూడండి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు అంటారు? సార్ ఇప్పుడు అతను మాజీ
ముఖ్యమంత్రి. గతంలో మన చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు ఉన్నా సరే ప్రజలు వాళ్ళని గెలిపించి అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్షంగా ప్రజలకు ఏం అవసరం ఉంటుందో అవన్నీ ఆ అసెంబ్లీ సెక్షన్లోనే మాట్లాడుకోవాలి. మరి ప్రజలు ఒక్కొక్కరికి 2 లక్షల చిల్లర జీతాలు ఇస్తున్నారు. ప్రజాధనమే కదా అది. ఇప్పుడు ప్రజల కోసం పోరాడే ఎవరికి ఉండాలి? అది అతను మాజీ ముఖ్యమంత్రి, అతనికి ఉండాలి. అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలి, తప్పులనేమో చూపించాలి. మీరు ఇది తప్పు చేస్తున్నారని. ఆ మెగా డిఎస్సి కోసం ఇప్పుడు రాద్ధాంతం చేశారు. ఆ మెగా డిఎస్సి అంటే మీనింగే తెలియని వాళ్ళు అక్కడ అందరూ వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అర్థమైందండి. 2019 నుంచి 2024 వరకు ఒక మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ తీయలేదు అతను. అది అందరికీ తెలిసిందే. ఈ వాలంటీర్లు అన్నాడు, సచివాలయం అన్నారు, ఇవన్నీ అవి అసలు ఇప్పుడు ఎంత హెడేక్ ఉందంటే గవర్నమెంట్కి అంత హెడేక్ ఉంది ఆ పోస్టుల వల్ల. ఎవరికో ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఏదో జాబ్ ఇచ్చారని చెప్పి పేరుకి తప్పించి వాళ్ళందరూ కూడా బీటెక్లు, ఎంటెక్లు, పెద్ద స్టడీస్ చదువుకున్న వాళ్ళందరూ కూడా లాస్ట్గా 30,000 రూపీస్కి చేసుకుంటున్నారు. ఎందుకంటే స్వయంగా బాధపడుతూ మాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు కనుక నేను ఇది మీకు చెప్పగలుగుతున్నాను. అతను ఏంటంటే తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు ఒక సమస్య ఉంది. ఒక ఇంట్లో ఒక మాజీ మంత్రి కొడుకు ఒక యాక్సిడెంట్ చేసి ఒక పేదవాడు, ఒక యాదవ సామాజిక వర్గం కుర్రవాడు, ఒక ఫ్యామిలీకి అతనే పెద్ద దిక్కు. అతను గుద్ది చంపితే అతని ఇంటికి వెళ్ళకన్నా పరామర్శించడానికి చంపినవాడు ఇంటికి వెళ్ళారు. ఇదే అలాగే ఎవరో గంజాయి దొరికితే ఆ గంజాయి కుర్రలు దొరికితే నడి రోడ్డు మీద ఎవరో కొట్టారని అంటే ఆ గంజాయి కుర్రలు పరామర్శించడానికి వెళ్ళారు. అసలు ఎక్కడికి వెళ్తుందో అతని మైండ్ సెట్ అనేది అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా అతను అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున ఏమైనా లోకేష్ గారు అంటున్నారు కదా, రమ్మని చెప్పండి, నేను రెడీగా ఉన్నాను సమాధానం చెప్పడానికి. కానీ ఏంటంటే జిల్లాకి ఒక బిర్యానీ పొట్లమున ఒక మద్యం బాటిల్ ఇచ్చేసి జనాలను తల్లిని తీసుకొని రండి, ఒక 200 రూపాయలు ఇచ్చి జనాలు తీసుకుని వచ్చి ధర్నాలు చేయండి, మీరు అరాచకం చేయండి అని చెప్పేసి తప్ప ఎవరు కూడా సబ్జెక్ట్ వైజ్ డిబేట్ ఏం లేదు. సబ్జెక్ట్ వైజ్ కూడా ఎవరు మాట్లాడడం. అక్కడ దేనికి చేస్తున్నాం అంటే పిలిచారు, వచ్చాం అంతే. అక్కడ సెంటర్లో మినిస్టర్ చేసాడు, ఇక్కడ లోకేష్ చేయాలి, అదే నినాదం అదని అంటున్నారు తప్పించి ఆ డిఎస్సి అంటే ఏంటి, ఆ కేటగిరీ వైజ్ ఎలా తీస్తారు? ఆ కేటగిరీ రిజర్వేషన్ ఎంత, ఏజ్ లిమిట్ ఉంటుంది. అతను ఎవరో గోల్డ్ మెడల్ అంటున్నాడు, గోల్డ్ మెడల్ అతనికి రాలేదు, ఎవరికి వచ్చింది. ఎవిడెన్స్ పట్టుకొని రండి, అసెంబ్లీకి పట్టుకొని వచ్చి ఎవిడెన్స్ చూపించండి. చూపిస్తేనే కదా పబ్లిక్ కూడా హర్షిస్తుంది. ఏదో జనాలు వచ్చేస్తున్నారు, దండం పెట్టేస్తున్నాం అయిపోతుంది కాదు. అసెంబ్లీకి రండి మీరు. ఎందుకంటే మీకు ఏం కొత్త ఏం కాదు. గతంలో మీరు 2 సీట్లతో 1 సీటుతో పార్లమెంట్లోనే మీరు ఏమనంటే సోనియా గాంధీని ఎదిరించిన మగాడు అంటున్నారు కదా, అలాగే వచ్చి రండి అసెంబ్లీ అమరావతి వచ్చి అసెంబ్లీకి వచ్చి మీరు ప్రజల తరపున మాట్లాడితే ప్రజలు కూడా తెలుస్తుంది కదా. అతనికి ఆరోగ్యం బాగలేదు, బత్తా సత్యనారాయణ గారికి 2 స్టంట్లు పడినాయి. అతను ఆవేశపడినా మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుంది. మీ పార్టీలో ఉన్న ప్రధానమైన సామాజిక వర్గానికి సీనియర్ నాయకుడు, అతని జాగ్రత్త మీరు కాపాడుకోండి. మీరు రండి, అసెంబ్లీకి రండి, వచ్చి మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది. చూసినట్టయితే స్వతంత్ర భారతదేశంలోని ఈ యొక్క భారతీయ పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎం చేసినటువంటి వ్యక్తి జెండా వందనం చేయకపోవడానికి అసలు ఎలా చూడాలంటారు? జెండా వందనం ఎందుకు చేయలేదంటారు? అదే చెప్తున్నాను కదా, అతనికి ఒక విపక్షం ఉంది. ఏంటంటే చదువుకున్న వాళ్ళంటే అతను పడదేమో అనుకుంటున్నాను. గతంలో కూడా ఈ కోవిడ్ వచ్చిన టైంలో చదువుకున్న టీచర్ని వైన్ షాప్ దగ్గర కాపలా పెట్టించారు. వైన్ షాప్ షట్టర్ల దగ్గర టీచర్స్ ఉపాధ్యాయుల్ని అక్కడ డ్యూటీ చేయించారు. ఓకేనా? అలాగే ఇప్పుడు 80 స్వతంత్ర దినోత్సవం మన పూర్వీకులు ఎంతో మంది యుద్ధం చేసి పోరాడి చేసి వచ్చిన స్వతంత్రం. అతను మాజీ ముఖ్యమంత్రి, మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే అతను 10th క్లాస్లో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంకర్, అలా డిగ్రీ కూడా చేసి ఉన్నాడు. అతను మనం చెప్పక్కర్లేదు. అతనికి తెలియాలి ఎందుకు రాలేదు ఏంటనేది. అతను ఆత్మవిశ్వాసంగా వదిలేసాం మనం. ఎందుకంటే మరి ఎవరైనా సరే అట్లీస్ట్ మన అసెంబ్లీకి రాకపోయినా పార్టీ ఆఫీస్లోనే జెండా ఆవిష్కరణ చేస్తారు. అది మన ధర్మం, అతని డ్యూటీ అది. మరి అది కూడా చేయలేదంటే మరి అది అతనికే తెలియాలి. దానికి మించి మనం ఇంకా దానికోసం మరి మాట్లాడడానికి అయితే లేదు. ఒక ఉపాధ్యాయులు స్కూల్ ప్రిన్సిపల్ ఉంటే కాలేజీలో ఫ్లాగ్ హోస్టింగ్ పెట్టుకుంటారు. ఒక పార్టీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత ఆంధ్ర రాష్ట్రంలో. అలాంటిది మరి జెండా వందనం చేయలేదంటే మరి ఏంటి మీ ఆలోచన విధానం ఏంటో అది ప్రజలే గమనిస్తున్నారు అంతా. అతను విజనరీ ఉన్న నాయకుడు. మీరు పప్పు అనే వ్యక్తి ఈరోజు అతను ఒక షార్ప్ అయిపోయి అంటే ఎలా ఉన్నాడంటే దేనికైనా రెడీ కమ్మా, నేను మాట్లాడతాను, నాకు ఆ క్రెడిబిలిటీ ఉంది, ఆ క్యాపబిలిటీ ఉంది అని చెప్పేసి. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి అతను. మీరు ఏదో బురద జల్లేసి లేనిపోనివన్నీ అతని మీద ఎలిగేషన్స్ తెస్తే అతను ఏం భయపడిపోడు. ఎన్నాళ్ళు లోకేష్ కాదు అతను యోగాలం యాత్రలో ప్రతిదీ అణువు కూడా అన్ని చూసుకుని వచ్చాడు. అందుకే ఛాలెంజ్ చేస్తున్నాడు. 4th టైం అనుకుంటున్నాను, రండి నేను మాట్లాడతాను అంటున్నాడు. అంతే తప్పించి మీరు ఎవరినో మీ సైడ్ నున్న క్యారెక్టర్ని వీళ్ళని పంపించి ఏదో మాట్లాడించేస్తే అవ్వదు. అందుకే మీరు నిజమైన ప్రతిపక్షంలోని ప్రజలకు నేను ఏదో మేలు చేద్దాం అనుకున్న వ్యక్తి అయితే నడి అసెంబ్లీ
అసెంబ్లీలోని ఎవిడెన్స్ పట్టుకొని వచ్చి డిఎస్సి కోసం డిబేట్ పెట్టండి, ప్రజలు నమ్ముతారు కదా. ఏదో వస్తున్నాను జనాలు మొబిలైజ్ చేయండి అంటే ఆ టీవీలకి వాటికి జనాలు అవి నమ్మేసి లేరు సార్. ఈరోజు ఎవరైతే స్వచ్ఛందంగా 3,000 ఉద్యోగాలు వచ్చినా డిఎస్సి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఓపెన్ గా చెప్తున్నారు, మేము ఎంతో కష్టపడి మాకు చేస్తే ఈ జాబ్ వచ్చింది, 1 year అయిపోయింది ఉద్యోగం వచ్చి, మమ్మల్ని ఎందుకు మళ్ళీ మీరు ఇలాగా ఇబ్బందిగా చేస్తున్నారు, మేము ఉండేప్పుడు ఒక పోస్ట్ కూడా తీయలేదు, దయచేసి మీరు ఈ విషయం మీద అయితే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పేసి బహిరంగంగా వచ్చారు వాళ్ళందరూ. అది గవర్నమెంట్ లోకేష్ గారు పిలిస్తే రాలేదు, లేకపోతే అధికార పార్టీ వాళ్ళు పిలిస్తే లేకపోతే రాలేదు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. మేము కష్టపడి మా ఎగ్జామ్ క్లియర్ చేసుకున్నాం, మేము ఇది సోన్స్ అని క్లియర్ గా చెప్తున్నారు. మీరు ధర్నా చేసిన ఎవరైనా డిఎస్సి మీనింగ్ చెప్పమని చెప్పండి. అసలు ఆ డిఎస్సి అనేది ఎలాగా కేటగిరీ వైజ్ తీసి ఎవరికి కూడా దాని మీద సబ్జెక్ట్ లేదు. పిలిచారు, వచ్చాము, చేసాం. పబ్లిక్ గా ఎన్నో చూశాను, ప్యాకెట్ ఆడుతున్నారు. ప్యాకెట్ రేపు మెసేజ్ ఏమిస్తున్నారంటే ధర్నాల్లో ప్యాకెట్ ఆడుతున్నారు, గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు, నలుగురు కూర్చొని గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. ఇదే మీరు ఇచ్చింది నెక్స్ట్ జనరేషన్ మెసేజ్. చూడండి పేపర్లో కూడా వచ్చినాయి అవన్నీ, ఈ ధర్నాల్లో ప్యాకెట్ ఆడుకోవడం చేయడం ఇటువంటి మెసేజ్లు ఇస్తున్నారు. ఇది మంచిది కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ సెకండ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తుంది. దయచేసి మీరు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే పట్టుకుంటారండి, అంతేగాని లేని పని అన్ని బురద జల్లితే ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదు. అర్థమైందా? అలాగని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా ఒకటే చెప్పారు, ప్రజా సమస్యలమే మాట్లాడడం తప్పించి పనికిరాని మాటలు మాట్లాడదని చెప్పారు. ఎస్పెషల్లీ క్లియర్ గా అందరికి ఇన్స్ట్రక్షన్స్. అతను ఒప్పుకోరు. చూసారు కదా లాస్ట్ టైం మంత్రుల వాదాలు ఉండి కూడా ఒక్కొక్కరు అంత చక్కగా మాట్లాడేవారు. మొన్న కూడా ఆ గుంటూరు ఎంపీ గారు మన బ్రహ్మసాని గారు ఏమన్నారు, ప్రజా సమస్యలపై ఏదైనా ఉంటే మాట్లాడని తప్పించి అతను ఏదో మాట్లాడాడు, లేకపోతే రాంబాబు గారు ఏదో మాట్లాడాడు అంటే ఇవన్నీ నాకు వద్దండి, ఏదైనా ప్రజల సమస్యల గురించి చెప్పండి, మమ్మల్ని ఎన్నుకొని మాకు ఉద్యోగం ఇచ్చారు కనుక అని క్లియర్ గా చెప్పారు. డిసిప్లిన్ అనమాట. ఎజెండా ఏంటంటే ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని, ఎలాగ ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, వనరులు ఎలా తేవాలని విజనరీతో వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడ పడితే అక్కడ స్టేలు వేసి కోర్టులో కేసులు వేసి ఇప్పుడు డిఎస్సి రాద్ధాంతం చేశారు. డిఎస్సి రాద్ధాంతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ వాలంటీర్లకు ఏవో ఇస్తానని చెప్పేసి మళ్ళీ దాన్ని మళ్ళీ బయటికి లేపుతున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు కంప్లీట్ గా చేయండి, ఏది ప్రజలకు ఉపయోగపడేది. రాంగ్ వేలో తీసుకెళ్ళొద్దని, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ భావితరాల భవిష్యత్తు అది. డిఎస్సి అనేది భావితరాల భవిష్యత్తు అండి, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. గతంలో మీరు మీ అమ్మగారే కదా ఉన్నారు, పార్టీ మీరు స్థాపించిన తర్వాత ఆ ఇద్దరితో అలాగే 151 వచ్చింది 10 సంవత్సరాల తర్వాత. మళ్ళీ ఇప్పుడు 11 మందికి వచ్చారు. రండి మళ్ళీ ప్రజల కోసం పోరాడండి, అందులో ఏదో నిజం చెప్పండి, అంతేగాని ఇలా రాంగ్ ట్రాక్లు తీసుకెళ్ళొద్దని దయచేసి. రాష్ట్రం చాలా చక్కగా ఉంది, ఉచిత పథకాలు ఏవో అవే ఇస్తున్నారు తప్పించి పనికిరాని పథకాలు ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం వనరులు తెచ్చుకొని ఇవ్వాలి కనుక అవి ఆలోచించుకొని చేస్తున్నారు. ఇస్తే ఇలాగంటున్నారు, ఇవ్వకపోతే నీకు 16 నీకు అనేసి ఆ మధ్యన అంతా ట్రోల్ చేసేవారు. ఇప్పుడు అది ఇస్తే అబ్బాబా ఇచ్చేసరి మా బట్టే కదా ఇచ్చినారు అనేసి అంటున్నారు. ఏదైనా బాల్ మీ కోర్టులో ఉంచుకుంటున్నారండి. దయచేసి పబ్లిక్ మాత్రం రాంగ్ ట్రాక్ తీసుకెళ్ళకండి. ఎందుకంటే నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉండేవాడినే. ఎలక్షన్ ముందు నేను మీ పార్టీ విడిచి బయటకు వచ్చాను. ఎందుకంటే మీ పార్టీ ఎజెండా, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ తాలూకు తీరు అన్ని చూసాం కనుక మేము బయటకు వచ్చాం. ఈ రోజు ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. వెలగపూడి రామకృష్ణ గారు బాబు ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అతని దగ్గర చాలా నేర్చుకుంటున్నాం మేము. అతను చూసి మీరు నేర్చుకోండి నా సలహా. ఎందుకంటే 24/7 అతను పబ్లిక్ అవైలబుల్ గా ఉంటారు. మీకు ఇంకా అలాంటివి ఏమో నా సూచనలు ఆలోచనలు ఇవ్వమంటే అతను ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. సీనియర్ మోస్ట్ 4వ ఎమ్మెల్యే అయ్యారు అతను. అది మీకు ఆ వెలగపూడి రామకృష్ణ బాబు గారు అంటే ఆ పేరు చెప్తే మీకు ఆటోమేటిక్ గా ఒక గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో మీరు ఎంత మందిని బరిలో దింపినా అతను దాటి వెళ్ళే పరిస్థితి లేదని మీకు తెలుసు బాగా. మీ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. దయచేసి మీరు అసెంబ్లీకి వచ్చి పోరాడండి సార్.